శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. చెడుని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏకోశాన లేదు. కానీ మీరు తెలుసుకుని అలర్ట్ అవ్వడానికి మన ఇండియన్ పీనల్ కోడ్ కూడా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదంటుంది. అట్లా మీరు నిజంగా కాపురం మీద ఒక శ్రద్ధతో ఉన్నటువంటి అతనికి వాళ్ళ భార్య ఈరోజు వద్దు అంటే అతని బాధ వర్ణాతీతంగా ఉంది. సరే, ఆ గ్రహస్థితిని అనుసరించి ఇప్పుడు మాకు జరగలేదు కదా ఆ విధంగా అనుకోవద్దు. ఈరోజు మీ గ్రహస్థితిలో అతనికి ఆ గ్రహస్థితి ఆ నక్షత్రము సరిపోయినాయి. రేపు మీ నక్షత్రం మీ గ్రహస్థితి రావచ్చు. అందుకనే వినండి, భయపడకండి, జాగ్రత్తలు తీసుకోండి అనే దానికోసం ఇంత సుదీర్ఘ వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముందుగా మేషరాశి గత వారంలోకి ఈ వారంకి శుక్ర మార్పు, చంద్ర మార్పు తప్ప మిగతా గ్రహాల్లో ఏమీ మార్పు లేదు. ఇక మార్ఫలాల్లోకి వెళదాం. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఈ వారం విదేశీ ఉద్యోగాల పరంగా పెట్టుకున్న అప్లికేషన్స్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండడం, దానివల్ల అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్వదేశంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కొద్దిగా ఉంటున్నప్పటికీ దాన్ని జయించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి తీసుకునే చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. అయితే వచ్చిన సంబంధాలు ఏవి కూడా ఒక పట్టాన మీ తల్లిదండ్రులకు నచ్చిన మీకు నచ్చనటువంటి స్థితి అశ్విని నక్షత్ర జాతకులకు ఉంటుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార పరంగా, విద్యాపరంగా కూడా యోగవంతమైన కాలమే అని చెప్పొచ్చు. భరణి నక్షత్రం వాళ్ళకి చూసినట్టయితే ఈ వారం మీరు ఖచ్చితంగా ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఒత్తిడుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఓవర్ స్ట్రెస్ నుంచి కొంత విముక్తి లభిస్తుంది. వాహన మూలకంగా ఉన్న చిన్న చిన్న గండాలని అధిగమించే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ గండం త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భరణి నక్షత్ర జాతకులకి. ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించగలుగుతారు. అట్లాగే ప్రమోషన్స్కి సంబంధించి, అట్లాగే మీ యొక్క బదిలీలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి కూడా ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను సేమ్ ఇంచుమించుగా భరణి నక్షత్రం వారికి ఉన్నటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. కారణం ఇక్కడ సూర్య శుక్రుల కలయిక ఈ వారం వీరికి యోగాన్ని ఇస్తుంది. వాహనం కాకపోతే అదనంగా సూర్యుడు ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి నూతన వాహనం కొనుక్కునే అవకాశాలు, లేదా పాత వాహనాన్ని రీమోడల్ చేసి మంచి కండిషన్కి తెచ్చే యోగాలు ఇటువంటివి పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా వాహనం విషయం ఎట్లుందో స్థిరాస్తి విషయాల్లో కూడా అటువంటి యోగాలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తం మీద మేషరాశిలోని వారికి ఈ వారం యోగవంతమైన కాలమే ఉంటాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు అట్లాగే అశ్విని నక్షత్రం వారికి, అలాగే అశ్విని నక్షత్రం వారికి ఉద్యోగపరంగా, విదేశీ ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప పెద్దగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమీ ఉండదు. మేషరాశి వారికి ఈ వారం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వారం వీరు మేషరాశి వారు మహాగణపతిని ఆరాధించడం, దుర్గా అమ్మవారిని ఆరాధించడం మంచి క్షేమకరమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. మనకి జాతకంలో కనిపించినటువంటి అన్విజిబుల్ ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటిల్ని అధిగమించేటువంటి శక్తి వారం మీకు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. దానికి మీరు మహాగణపతిని, దుర్గాదేవిని ఆరాధించడం శుభాన్ని కలిగిస్తుంది.